హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 108. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. జర్నలిస్ట్ లైఫ్ ఫీడ్. బ్రేకింగ్ అప్డేట్. స్మార్ట్ అండ్ షైన్ MD విజయ్ proves formula theft with GCMS and forensic evidence. Court issues 72 hours stay on Fairlight launch. Devika Industries faces investigation. ఈ న్యూస్ మొత్తం వరల్డ్ వైడ్గా వైరల్ అవుతుంది. దీనిపైన సోషల్ మీడియాలో డిబేట్స్ మొదలవుతాయి. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రవిచంద్రన్ మ్యాన్షన్ హాల్ మొత్తం లైట్లతో మెరిసిపోతుంది. రవిచంద్ర కుటుంబం అంతా దేవికా ఇండస్ట్రీస్ ఫంక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో రమేష్ రవిచంద్ర ఫోన్ రింగ్ అవుతుంది. ఆ స్క్రీన్పై కాశీ నేమ్ రావడంతో ఆశ్చర్యపోయిన రమేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏరా కాశీ, ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అడుగుతాడు. సార్, మీరు బయలుదేరారా అని అట్నుంచి అడుగుతాడు కాశీ. లేదురా, ఇప్పుడే బయలుదేరాలి అని అంటాడు రమేష్ రవిచంద్ర. సార్, మీరు రావాల్సిన అవసరం లేదు అని నసుగుతూ అంటాడు కాశీ. ఏరా అలా అంటావేంటి? మేం రాకపోతే ఆ భువి వాళ్ళ తాతగారు ఫీల్ అవుతారు అని నొచ్చుకుంటూ అంటాడు రమేష్ రవిచంద్ర. అయ్యో సార్, ఇక్కడ చాలా పెద్ద స్కామ్ జరిగింది అని కంగారుగా అంటాడు కాశీ. స్కామా? ఏంట్రా, ఏంటి కాశీ నువ్వు చెప్పేది అని కంగారుగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. సార్, ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పడం చాలా కష్టం. మీరు ఒకసారి టీవీ చూడండి, దాంట్లో మీకు పూర్తిగా తెలిసిపోతుంది అని అంటాడు కాశీ. అవునా, ఏమైంది? మరి మీ బాస్ ఎక్కడా అని కంగారుగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. సార్, మా బాస్ తర్వాత CEO మేం, మళ్ళీ మన లీగల్ అడ్వైజర్ పాంచజన్య, తర్వాత మన డీసీపీ మహంతి గారితో ఇక్కడే ఉన్నారు అని అంటాడు కాశీ. ఏంట్రా ఈ టైంలో పాంచజన్యాని మహంతిని తీసుకుని అక్కడికి ఎందుకు వెళ్ళాడు మీ బాస్ అని అయోమయంగా అడుగుతాడు రమేష్ రవిచంద్ర. సార్, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేను. మీరు టీవీ చూడండి సార్. మీరు ఇక్కడికి ఎట్టి పరిస్థితులను రావద్దని, ఎవరికి ఫోన్స్ చేయొద్దని, అలాగే ఏమైనా ఫోన్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయొద్దని మీకు ఫోన్ చేసి చెప్పమన్నారు మా బాస్. ఇక్కడ ఫంక్షన్ ఆగిపోయింది అని ఫోన్ కట్ చేస్తాడు కాశీ. అప్పటికి కంగారుగా మాట్లాడుతున్న రమేష్ రవిచంద్రన్ చూసిన కృష్ణమూర్తి గారు, ఏంట్రా రమేష్, ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అడుగుతారు. అదే నాన్న, నాకు అర్థం కావడం లేదు. ఉమేష్, త్వరగా టీవీ ఆన్ చేయరా. సింధు, తొందరగా రా, టీవీలో న్యూస్ ఏదో వస్తుందంట, చూడాలి అని రమేష్ అరవడంతో ఇంట్లో ఉన్న మెయిడ్స్తో పాటు రూమ్లో ఆ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అయి వచ్చిన రవళి ఇంకా దీప అందరూ అక్కడికి వస్తారు. అన్నయ్య అరుపులు విన్న ఉమేష్ ఫాస్ట్గా వచ్చి టీవీ ఆన్ చేస్తాడు. అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ మ్యూజిక్ వస్తుంది. స్క్రీన్ మీద విజయ్ ముఖం పెద్దగా కనిపిస్తుంది. బ్రేకింగ్ అప్డేట్. స్మార్ట్ అండ్ షైన్ MD విజయ్ ప్రూవ్స్ ఫార్ములా థెఫ్ట్ విత్ GCMS అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్. కోర్ట్ ఇష్యూస్ 72 hours స్టే ఆన్ ఫెయిర్లైట్ లాంచ్. దేవికా ఇండస్ట్రీస్ ఫేసెస్ ఇన్వెస్టిగేషన్ అని న్యూస్ రీడర్ చెబుతూ ఉండగా అవే పదాలు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. కృష్ణమూర్తి రవిచంద్ర, రమేష్ రవిచంద్ర, ఉమేష్ ముగ్గురు అయోమయంగా ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. నాన్న, ఒకసారి అటు చూడు, మన విజయ్ ఏదో మాట్లాడుతున్నాడు. దేవికా ఇండస్ట్రీస్లో ఏదో జరుగుంటుంది అని అంటాడు ఉమేష్. స్క్రీన్ మీద విజయ్ చాలా సీరియస్గా చెబుతున్న చివరి మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. సత్యం క్రీమ్లా కాదు, దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు అని వినిపిస్తాయి. అదేంటి, ఏమై ఉంటుంది, అర్థం కావడం లేదు, అసలేం జరుగుతుంది అక్కడ అని అయోమయంగా అడుగుతాడు కృష్ణమూర్తి రవిచంద్ర. ఏముంది నాన్న, ఆ భువనేష్ గాడు మహా డేంజర్ గాడు, ఏదో తిరకాసు పెట్టి ఉంటాడు. కానీ అక్కడ మన లీగల్ అడ్వైజర్ పాంచజన్యం చూస్తుంటే ఇదేదో పెద్ద ఇల్లీగల్ కేసులా అనిపిస్తుంది నాన్న అని అంటాడు ఉమేష్. అన్నయ్య, విజయ్ ఇంత ఇదిగా వెళ్ళి వాణ్ణి ఎదుర్కోవడం మనకెవరికీ చెప్పలేదు. అసలు 2 రోజులుగా స్వప్నిక విజయ్లిద్దరూ ఇంటికి కూడా రాలేదు. నిన్న రాత్రి కూడా వాడు వీడియో కాల్లో సింపుల్గా మీరు లాంచ్కి వెళ్ళండి అన్నాడు. తర్వాత నేను వచ్చి జాయిన్ అవుతానని చెప్పాడు అని అంటాడు ఉమేష్. ఇది చాలా సీరియస్ నాన్న. దేవికా ఇండస్ట్రీస్ భువనేష్
మనిషి రూపంలో ఉన్న జిత్తుల మారి నక్క, వాడే ఏదో చేసి ఉంటాడు అని నమ్మకంగా అంటాడు రమేష్. మళ్ళీ మొదటి నుండి న్యూస్ మొత్తం స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇంటికి వచ్చారన్నమాట, కానీ ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంట్లో లైట్లు వెలిగినా ఆ వాతావరణం చీకటిగానే అనిపించింది. విజయ్ బెడ్రూమ్లో కూర్చుని ఫోన్ స్క్రీన్ని గమనిస్తూ ఉంటాడు. కానీ అతని ఆలోచనలన్నీ ఆమె దగ్గరే ఆగిపోతాయి. వాష్రూమ్ నుండి స్వప్నిక స్నానం చేస్తున్న వాటర్ సౌండ్ సన్నగా వినిపిస్తుంది. ఆ ప్రతి చప్పుడు వెనుక ఉన్న ఆ నిశ్శబ్దం అతని హృదయంలోకి దూసుకుపోతుంది. కొద్దిసేపటికి వాష్రూమ్ నుండి వచ్చిన ఆమె డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి కిటికీ దగ్గర కూర్చుంటుంది. చిన్న చినుకులు తడుస్తూ విండో గ్లాస్పై జారి పడుతున్నాయి. ఆ వర్షంలాగే ఆమె కళ్ళు కూడా తడిబారుతాయి. కొద్దిసేపు తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ నెమ్మదిగా లోపలికి వస్తాడు. ఆమె వెనక నుంచి చూసి క్షణం ఆగిపోతాడు. ఆ తడి జుట్టు, ఎర్రని చెంపలు బుగ్గపై స్లిప్ అయి పడుతున్న నీటి బిందులతో కనిపిస్తుంది స్వప్నిక. అతడికి ఆమె టెన్షన్గా ఫీల్ అవుతుందని ఆ నిమిషంలోనే తెలిసిపోతుంది. స్వీట్ హార్ట్ అని మెల్లిగా పిలిచాడు విజయ్. ఆమె తల తిప్పలేదు. ఇంకా టెన్షన్ పడుతున్నావా అని అడుగుతాడు. ఓహ్, ఐఎమ్ సారీ విజయ్, నీ 5 years శ్రమ ఇలా అవుతుందని, ఆ భువనేష్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. ఈ టెన్షన్ తగ్గేలా లేదు విజయ్. నాకు ఇందులో నా ప్రమేయం లేకుండానే ఇలా జరిగింది. దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి విజయ్. నీకు నాపై డౌట్ ఏం లేదు కదా? నేను ఎలా నీకు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు విజయ్ అని బాధగా అంటుంది స్వప్నిక. గాఢంగా నిట్టూర్పు విడిచిన విజయ్, నిన్ను నమ్మినంతగా నేను నా లైఫ్లో ఎవరిని నమ్మను. ఇందులో నువ్వు ఒక్కదానివే కాదు కదా. నిన్ను నువ్వు దోషించేసుకోకు. నువ్వు ఇలా బాధపడటం నాకు కూడా ఒక పెద్ద శిక్షలా ఉంది అని అంటాడు విజయ్. ఆమె సైలెంట్గా బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తున్నా అతని వైపు చూడలేకపోతుంది. మెల్లిగా ముందుకు వచ్చి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు విజయ్. చూడు స్వీట్ హార్ట్, నీకు నన్ను ట్రాప్ చేయమని చెప్పిన ఆ పటేల్ డానియల్ వల్ల పర్పస్ వేరు, కానీ ఇక్కడ నువ్వు ఏం చేయలేదు. ఇలా నీపై డౌట్ క్రియేట్ చేసి నా నుండి నిన్ను దూరం చేసే భువనేష్ గారి ప్రయత్నం మొదటిసారి కావచ్చు, కానీ నా నుండి నిన్ను ఎవ్వరూ విడదీయలేరు, ప్రామిస్ అని మెల్లిగా చెప్తాడు విజయ్. ఆ రాత్రి అతని స్వరం లయబద్ధంగా వినిపిస్తుంటే బయట కురుస్తున్న వర్షపు చినుకుల చిటపటలు ఒక బీజిఎం మ్యూజిక్లా వినిపిస్తుంది. ఆ మాట విన్న స్వప్నిక కళ్ళు తడిచిపోయాయి. మోకాళ్ళ మీద కూర్చున్న అతని పైకి వంగి విజయ్ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకుని, విజయ్, నువ్వు నాతో ఇంత ప్రేమగా ఎందుకుంటావు? నీలో ఉన్న ఈ ప్రేమ ముందు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. నీ ప్రేమకు నేను నిజంగా అర్హురాలిని కాదేమో. నువ్వు నన్ను లవ్ చేసినా నేను ఒకరి వల్ల బలవంతాన నీ లైఫ్లోకి అడుగుపెట్టాను. కానీ కొన్ని రోజుల్లోనే నీ ప్రేమ మైకంలో మునిగిపోయిన నన్ను నీ ముందు ఒక చీటర్గా ప్రూఫ్ చేయాలని ఎవరో ప్లాన్ చేస్తున్నట్టుంది విజయ్ అని అంటుంది స్వప్నిక. అప్పుడు ఆమెని చైర్లోంచి తన పైకి లాగుతాడు విజయ్. స్వప్నిక మల్లె చెండులా అతని ఒడిలో ఒరిగిపోతుంది. ఇద్దరు నేలపై ఉన్న కార్పెట్లో పడిపోతారు. నేవీ బ్లూ నైట్ డ్రెస్ టాప్ కొంచెం పైకి జరిగి మెరుస్తున్న నున్నని సన్నని నడుము విజయ్ని ఊరిస్తూ కనబడుతుంది. ఆటోమేటిక్గా ఆ సన్నని కరువు విజయ్ చేతుల్లో ఇమిడిపోతుంది. ప్రేమగా తన దగ్గరికి వచ్చిన విజయ్ స్పర్శ ఆమెలో ఇంతవరకు పెరుగుతున్న టెన్షన్ని ఐస్ క్యూబ్స్లా మెల్ట్ అయిపోయిన ఫీలింగ్ కలగడంతో మెల్లిగా అతని కళ్ళల్లోకి చూస్తుంది స్వప్నిక. ఆమె ముఖంపై వంగిన విజయ్ ఎయిర్ బ్లో చేస్తూ మెల్లిగా నవ్వుతాడు. అతని నవ్వు చాలా అందంగా ఉంటుంది. బుగ్గలని ముద్దాడుతున్న బేబీ హెయిర్ చెల్లా చెదురు కావడంతో ఆమెను ఇంటెన్స్గా చూస్తూ, సప్త సముద్రాల ఆవల ఉన్న నాకు నీ ఉనికిని తెలిపింది నీపై ఉన్న నా ప్రేమే స్వీట్ హార్ట్. అలాంటిది నువ్వు ఎలాంటిదానివో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇప్పుడిప్పుడే నాకు దగ్గరవుతున్న నిన్ను దూరం చేసుకునేంత పిచ్చివాణ్ణి కాదు నేను. నా మనసు ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం నువ్వే
అని అతను ఆమెపై మరింత ఒరిగిపోతూ, ఇది వింటున్నావా స్వీట్ హార్ట్? నీ పేరే జపించే ఈ గుండె సవ్వడి నువ్వు దూరమవుతావంటే ఈ సవ్వడి నిశ్శబ్దమవుతుంది. ఏది ఏమైనా ఐ ఐ లవ్ యూ, నువ్వు నా ప్రాణం అని చాలా ఫీల్ అవుతూ ఆమె పెదవుల చివర తన పెదవులను అద్దుతూ చెబుతాడు విజయ్. అతని ప్రేమావేశానికి వివశురాలవుతున్న స్వప్నిక సోగ కళ్ళు చిన్నగా తడిబారుతాయి. కనురెప్పల మాటున ఆ చిరు తడిని దాచుకుంటూ తన పెదవులపై చిరునవ్వును అద్దుతూ, నువ్వు ఇలా మాట్లాడినప్పుడు మనం విడిపోతామన్న భయం తగ్గిపోతుంది. కానీ పరిస్థితులు చూస్తుంటే భయమిస్తుంది. ఇంకా ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాలి మనం? ఒక్కసారి లాస్య, మరొకసారి యామి, ఇప్పుడు భువనేష్. వీడు ఏకంగా మన బిజినెస్ మీదే దెబ్బ కొట్టాలని చూశాడు అని భయంగా అంటుంది స్వప్నిక. మళ్ళీ ఇలా కాకుండా నేను చూసుకుంటాను, ప్రామిస్ స్వప్ని అని మృదువుగా చెప్తాడు విజయ్. అతను ఎంత చెప్తున్నా, ఎన్ని ప్రామిస్లు చేస్తున్నా స్వప్నికలో భయం మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు విజయ్పై ప్రేమ పెరుగుతున్న కొద్దీ ఆమెలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ పెరుగుతూ స్వప్నికను ఒక భూతంలా భయపెడుతుంది. నీ భయాలన్నిటినీ చూస్తుంటే, నీ భయాలన్నిటినీ నీ నుండి ఒక్కొక్కటి తరిమేస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు. ఇక నా ప్రతి ఉదయం నీ నవ్వుతో మొదలవ్వాలి, ప్రతి రాత్రి నీ కౌగిట్లో ముగియాలి. ఇదే నాకు వరం, ఇదే నాకు సుఖం అని అంటాడు విజయ్. ఆ మాటలతో ఆమె చిరునవ్వు విరబూస్తుంది. నీ పనిష్మెంట్ నాకు రివార్డ్లో ఉంది విజయ్ అని అంటుంది నెమ్మదిగా స్వప్నిక. వెంటనే విజయ్ ఆమె బుగ్గలపై తన పెదవులను ఆంచుతాడు. ఒక చిన్న కిస్ ఇస్తూ ఆమెను తన పైకి లాక్కుంటాడు విజయ్. అతని స్పర్శలో ఏదో తెలియని మైకం తనని పూర్తిగా ఆవహించడంతో తుమ్మెద రెక్కల్లాంటి వంపు తిరిగిన తన కనురెప్పలను పైకెత్తి పెద్ద పెద్ద కాటుక కళ్ళతో అతన్ని చూసి నును సిగ్గుల ముగ్గవుతుంది. ఏంటే సిగ్గుతో ముడుచుకుపోతూ మాటలతో టైంపాస్ చేస్తూ ఈ రోజును నా నుండి లాక్కుంటావా ఏంటి అని అల్లరిగా అంటూ ఆమె మెడవంపులో చేరి చక్కిలి గింతలు పెడుతూ ఎదలోయల్లోంచి కిందికి జారుతూ కసిగా ఆ కరువుపై గట్టిగా ఘాటు పెడతాడు విజయ్. ఆహా అంటూ చిన్నగా మోంచేసిన స్వప్నిక అతని షర్ట్ కాలర్ని తన 2 చేతులతో బిగించి పట్టుకుని తన పైకి లాక్కుంటుంది. ఏంట్రా అంత తొందర నీకు? ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నీ మానాన నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్నావు, ఆగవా నువ్వు అని చిరుకోపంగా కసురుకుంటుంది విజయ్ని స్వప్నిక. నో వే, నువ్వు ఊపిరి తీసుకోకుండా ఉండగలవా? వసంతం వచ్చాక కోకిల కూయకుండా ఉంటుందా? సముద్రపు అల తీరాన్ని ముత్తాడకుండా ఉంటుందా? ఉదయం నేలను స్పర్శించని సూర్యుడు రాత్రిని కౌగిలించుకొని చంద్రుడు ఉండటం వీలవదు కదా. అలాగే ఈ విజయ్ పక్కన తన స్వీట్ హార్ట్ స్వప్ని ఉంటేనే ఆ ప్రేమతో సంతోషం వస్తుంది. అది ఎక్కువైతే దుఃఖము వస్తుంది అని ఆమె మేను నుండి వచ్చే కమ్మని అరోమని సక్ చేస్తూ ముద్దుగా ముడుచుకున్న ఎర్రని పెదవులు ముద్దుకు సిద్ధమని అతన్ని ప్రవోక్ చేయడంతో ఆవురావురమంటూ ఆ పెదవులని అందుకుంటాడు విజయ్. 2 పెదవుల 2 చివరల వరకు ఆగి ఆగి తనివి తీర ఆస్వాదిస్తూ మెల్లిగా మొదలుపెట్టిన విజయ్ స్వప్నిక ఊపిరిలో ఊపిరిగా చేరిపోతూ తనని అల్లుకుపోయి చివురుటాకులా వానికిపోతూ చిన్నగా మోన్ చేస్తున్న ఆమె పెదవుల నుండి విడివడిన విజయ్ స్వప్నిక మేని అందాలకు ఇంచుకొక్క ముద్దు పెడుతూ ఆమెంటే తనకెంత ప్రేమో తన చేతల్లో చూపిస్తూ కలువరేకుల్లా ఉన్న కళ్ళు కలవరపాటును అణుచుకుంటూ విజయ్ విజయ్ అంటూ పలవరిస్తున్న ఆమెను తనలో కలుపుకోవడానికి సన్నద్ధమయ్యాడు విజయ్. కొద్దిసేపటికి అలసి సొలిసిన ఆ ఇద్దరిని తనలో దాచుకుంటుంది మప్పు తునకలాంటి నీలిరంగు వెల్వెట్ బెడ్షీట్. తెల్లవారగానే కిటికీ గుండా సూర్యరశ్మి మృదువుగా గదిలోకి జారుతుంది. వర్షం ఆగిపోయి గాలిలో మట్టి వాసన ఇంకా తేలుతూ ఉంటుంది. స్వప్నిక తల విజయ్ భుజంపై ఉంచుకొని నిద్రపోయి ఉంది. ఆమె జుట్టు గాలిలో తేలికగా ఊగుతూ అతని చెంప మీద నాట్యం చేస్తూనే ఉంది. కళ్ళు తెరిచిన విజయ్ ఆమెను ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తున్నాడు. ఆ ప్రశాంతమైన ముఖం, ఆ పెదవులపై చిరునవ్వు చూస్తుంటే అతనికి అదే సాక్షాత్ శాంతిదూతలా కనిపిస్తుంది.
అతను నెమ్మదిగా తన వేళ్లతో ఆమె జుట్టును చెవి పక్కన స్టక్ చేస్తాడు. ఇంత అందంగా నిద్రపోతూ కూడా నా మనసులో అలజడిని సృష్టిస్తున్నా స్వీట్ హార్ట్ అని గుసగుసగా అంటూ మురిసిపోతాడు విజయ్. నున్నని ఆమె చెక్కిలిపై అతని మీసాలు కదులుతూ ఉంటే స్వప్నిక కొద్దిగా కదిలి కళ్ళు తెరుస్తుంది. ఆమె నిద్ర లేవడంతోనే మొదటి చూపు అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ, ఆ మృదుత్వం చూసి సన్నగా ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటాయి. నువ్వింకా నిద్రపోలేదా అని అంటుంది వణుకుతున్న స్వరంతో స్వప్నిక. నిద్రలా వస్తుంది స్వీట్ హార్ట్. నువ్వు నా దగ్గర ఉన్నావంటే నా కలల కన్నా నిజం మధురంగా ఉంటుంది అని నవ్వుతాడు విజయ్. ఆమె చెంప మీద తడి జుట్టు జారిపడుతుంది. విజయ్ తన వేళ్లతో దాన్ని పైకి ఎత్తి, ఇలా ప్రతి ఉదయం నిన్నే మొదలు చూడాలని ఉంది స్వప్ని అని అంటాడు విజయ్. స్వప్నిక మెల్లిగా నవ్వుతూ, ఇంత రొమాంటిక్గా మాట్లాడతావని ఊహించలేదు నేను. నిన్న నువ్వేనా అలా కోపంగా కసురుకుంది అని బుంగమూతి పెడుతుంది స్వప్నిక. విజయ్ చిరునవ్వుతో, అది పాత విజయ్, ఈ రోజు నుంచి కొత్త విజయ్. నిన్ను కోపడకుండా నాపై పూర్తి హక్కు కూడా నీకే ఇస్తున్నాడు అని అంటాడు విజయ్. స్వప్నిక కళ్ళు మెరుస్తాయి. అయితే కొత్త విజయ్కు కొత్త ఆరంభం కావాలి కదా అని అంటుంది స్వప్నిక. బెడ్ నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తుంది. వర్షం తర్వాతి సూర్యకాంతి గదిలో తలతలలాడుతూ కనిపిస్తుంది. ఆమె విండోని తెరవగా గాలి లోతుగా పీల్చుకుంటుంది. ఇదే మన కొత్త ఉదయం విజయ్. ఈ గాలి, ఈ వెలుగు, ఈ సువాసన అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. విజయ్ వెనక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి నెమ్మదిగా కౌగిలించుకుంటాడు. కొత్త ఉదయం కాదు స్వీట్ హార్ట్, ఇది మనం తిరిగి మొదలుపెట్టిన కొత్త ప్రేమ ప్రయాణం అని అంటాడు. ఆమె తల అతని భుజంపై వాల్చి, ఇలా ప్రతిరోజు మళ్ళీ నీ ప్రేమలో పడిపోవాలనుంది విజయ్ అని గోముగా అంటుంది. వెంటనే విజయ్ ఆమె చెవికి దగ్గరగా వాలి, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను మొదటి ప్రేమలా నిన్ను ప్రేమిస్తాను. ఎప్పటికీ పాతబడని ప్రేమ నీ సొంతమవుతుంది అని గుసగుసగా అంటాడు. స్వప్నిక అతని వైపు మెల్లిగా తిరిగి చిరునవ్వుతో, విజయ్, ఇది శాశ్వతం కావాలి నాకు. నీ ఈ ప్రేమ సామ్రాజ్యానికి నేను తిరుగులేని మహారాణి నవ్వాలి అని అతని గుండెల్లో తలదాచుకుంటుంది. వాళ్ళిద్దరూ ఆ కిటికీ దగ్గర నిలబడి బయట ఆకాశంలో తేలుతున్న తెల్ల మేఘాలను చూస్తూ కొత్త ఆరంభానికి మౌనంగా మేమిద్దరం ఒకరికి ఒకరం అని మనసులో ప్రమాణం చేసుకుంటారు. చుట్టూ పక్షుల కిలకిలలు, గాలిలో ముద్దైన శాంతి. ఎదురుగా కిటికీలోంచి లాన్లో కనిపిస్తున్న విరబూసిన రోజా పూలు మంచులో తడిచి ఆ ఇద్దరికి జీవితాంతం గుర్తుండిపోయే ఒక ప్రేమ ఉదయంలా అవి రెండు కలిసి స్వాగతం పలికాయి. వాళ్ళిద్దరి జీవితంలో ఇంత అద్భుతమైన ఉదయానికి ఒక దిష్టి తగిలిందో ఏంటో. అందుకే వాళ్లకు తెలియని ఒక పెద్ద ప్రాబ్లం వాళ్ళ వైపు మిస్ అయ్యేలా దూసుకొస్తుంది. దాని నుండి తప్పించుకునే వీలుందా లేదా, ఎలా బయటపడతారు తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.